ఓకే గైస్, ఇక్కడ చిన్న ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసింది. మరి ఈ యొక్క లూట్ ప్రతి ఒక్కరు కూడా మీకు 300 to 500 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది ఈజీగా ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనం ఎటువంటి కేవైసీ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అండ్ అలాగే ఈ యొక్క వీడియోలో మనం ఏ విధంగా 300 to 500 రూపీస్ ఏం చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే ఇంకెవరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అండ్ అలాగే ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మన టెలిగ్రామ్లో పోస్ట్ జరుగుతుంది. అండ్ ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే యొక్క లూట్ నుండి ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన ప్లే స్టోర్ యాప్ అయితే ఉంటుంది కదా, సింప్లీగా ఒక ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ అలాగే చూడండి నెక్స్ట్ మీరేం చేస్తారంటే పైన మనకి నోటిఫికేషన్ సింబల్ అయితే కనపడుతుంది కదా, సింప్లీగా ఒక నోటిఫికేషన్ సింబల్ పడ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 80 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. అండ్ కింద స్క్రోలింగ్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ నాకు 80 రూపీస్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఈ యొక్క ఆఫర్స్ మనం క్లెయిమ్ చేసుకొని మన యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనకి ఇక్కడ ఉన్న ఆఫర్స్లలో ఎటువంటి ఆఫర్ మనకు వర్క్ అవుతుంది, ఎటువంటి ఆఫర్ మనకు వర్క్ అవుతుందని చెప్పి ఈ యొక్క వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఒకవేళ ఇక్కడ మీకు 20 రూపీస్ ఆఫర్ ఉందనుకోండి, సో 20 రూపీస్ ఆఫర్ వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ పైన ఎంత అమౌంట్ అయితే ఉందో కింద మనకి ఓవర్ 80 రూపీస్ అని ఉంది కదా, అక్కడ కూడా అదే అమౌంట్ ఉంటేనే మనకి ఆఫర్ వర్క్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 200 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. బట్ ఇక్కడ కింద ఓవర్ 980 రూపీస్ ఆఫర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, సో ఇటువంటి ఆఫర్స్ మనకి వర్క్ అవ్వు. మీకు ఎంతసేపు ఉన్నా మీకు ఇక్కడ పైన ఎంత అమౌంట్ అయితే ఉందో కింద కూడా అంతే అమౌంటే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ యొక్క ఆఫర్ అనేది వర్క్ అవుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 80 రూపీస్ అనే కాదు, కొంతమందికి 180 ఉంటుంది, కొంతమందికి 280 రూపీస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ప్రొవైడ్ చేసిన ఆఫర్లో ఇక్కడున్న పైన ఉన్న అమౌంట్ అండ్ కింద ఉన్న అమౌంట్ రెండు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి నెక్స్ట్ మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడీలో ఒకవేళ ఇటువంటి ఆఫర్స్ కనుక లేకపోయినట్లయితే సింపుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. పైన మనకి ఏదైతే మెయిల్ ఐడి ఉంది కదా, ఈ యొక్క మెయిల్ ఐడి ఆప్షన్ మీద క్లిక్ చేయండి, వేరే మెయిల్ ఐడి చేంజ్ చేసేయండి. ఓకేనా, అండ్ అలాగే చుండుకి నేను వేరే మెయిల్ ఐడి చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి పైన ఉన్న నోటిఫికేషన్ సింబల్ పడడం మీద అయితే నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోలింగ్ చేసినట్టయితే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి 60% ఆఫర్ ఉంది, కింద మనకి ఓవర్ 280 ఉంది. ఇటువంటి ఆఫర్ మనకి వర్క్ అవ్వదు. ఓకేనా, అండ్ కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక మనకి 20 ఆఫర్ అనేది ఉంది, కింద మనకి 80 అని ఉంది. ఇటువంటి ఆఫర్ కూడా మనకు వర్క్ అవ్వదు. సో చెప్పాను కదా, ఇక్కడ ఉన్న పైన ఉన్న ఆఫరు కింద ఉన్న అమౌంట్ రెండు కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనకి వర్క్ అవుతుంది ఇటువంటి ఆఫర్స్ అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ నేను కింద స్క్రోలింగ్ చేశాను, ఇక్కడ మనకి 80% ఆఫర్ ఉంది, కింద కూడా మనకి ఓవర్ 80 అని ఉంది. ఇటువంటి ఆఫర్స్ మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే గైస్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ మీరేం చేస్తుంది, మీకు సంబంధించిన క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, సో క్రోమ్ బ్రౌజర్లో పైన సెర్చ్ బార్లో మీరేం చేస్తుంటే play.google.com అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఓకేనా, సో సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తుంటే మీకు ఏ మెయిల్లో అయితే ఆఫర్ ఉందో, ఓకేనా, అంటే 80 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ ఆఫర్ ఉంటుంది కదా, ఆ యొక్క మెయిల్ ఐడి దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఈ యొక్క మెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కింద మనకి స్విచ్ అకౌంట్ అయితే కనపడుతుంది కదా, స్విచ్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఏ మెయిల్ అయితే ఆఫర్ ఉందో ఆ యొక్క మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీరేం చేస్తుంటే పైన మనకి సెర్చ్ బటన్ అయితే కనపడుతుంది కదా, సింపుల్గా ఈ యొక్క సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బటన్లో మీరేం చేస్తుంటే జిగిల్ వాల్స్ అని చెప్పి ఈ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక యాప్ అనేది చూపిస్తారు. సింపుల్గా మీరు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో మీరు క్రోమ్ బ్రౌజర్లో మీరు ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇన్స్టాల్ చేయాలి క్రోమ్ బ్రౌజర్లో అనే విషయం అయితే మీకు అంటే నెక్స్ట్ అయితే అర్థమవుతుంది. అండ్ ఈ విధంగా మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు సంబంధించిన పాస్వర్డ్ అడుగుతారు. సో ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేయండి యాప్ని. ఓకేనా, అండ్ అలాగే చూడండి ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పైన మనకి ఇన్స్టాల్ అయితే అవ్వడం జరుగుతుంది యాప్ అనేది. ఓకేనా, అండ్ ఈ విధంగా మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, సింపుల్గా యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ అలాగే చూడండి ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత పైన మనకి సెట్టింగ్స్ బటన్ అయితే కనపడుతుంది కదా, సింపుల్గా సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి, సైన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ మెయిల్ ఐడీలో అయితే మనకు ఆఫర్ ఉందో ఆ యొక్క మెయిల్ ఐడీతో ఇందులో మీరు సైన్ అప్ ప్రాసెస్ మీద కంప్లీట్ చేసేయండి. ఓకేనా, ఓకే గైస్, ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తుంది, కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత లేటెస్ట్ వాల్ పేపర్స్ అనేది ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ ఫోటో అయితే కనపడుతుంది కదా, సింపుల్గా ఒక ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకి 70% క్యాష్ బ్యాక్, అండ్ అలాగే మళ్ళీ పక్క స్క్రోలింగ్ చేసినట్లయితే 70% క్యాష్ బ్యాక్ అని చెప్పి ఇటువంటి ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, మనకి ఏ వాల్ పేపర్కి అయితే క్యాష్ బ్యాక్ అనేది ఉందో అటువంటి వాల్ పేపర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కింద మనకి బై నౌ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 85 రూపీస్ సంబంధించిన వాల్ పేపర్ అనేది మనకి కేవలం 5 రూపీస్ మాత్రమే వస్తుంది గైస్. ఓకేనా, అండ్ అలాగే చెక్ చేసుకోండి, మనకి ఇక్కడ ఎలాగో 80% డిస్కౌంట్ అయితే ఉంది కదా, అంటే 80 రూపీస్ సంబంధించిన డిస్కౌంట్ అయితే ఉంది కాబట్టి మనకి ఇక్కడ 80 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ ఒక 5 రూపీస్ పే చేస్తే మనకి 85 రూపీస్ సంబంధించిన అమౌంట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. అండ్ ఏ విధంగా క్రెడిట్ అవుతుంది అనే విషయం కూడా చెప్తాను. అండ్ అలాగే చూసుకున్నట్లయితే నా యొక్క ఒక్క మెయిల్ ఐడిలోనే ఇక్కడ చెక్ చేసుకుని 1, 2 అండ్ 3 ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో సింపుల్గా నాకు ఇక్కడ
సో 240 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే చూడండి ఇప్పుడు మీరేం చేస్తుంది సింపుల్‌గా ఈ యొక్క పేజ్‌లకైతే వచ్చేసేయండి. బై నౌ అని చెప్పి కనపడుతుంది కదా! సింపుల్‌గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తుంది సింపుల్‌గా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్. ఓకేనా? సో బ్రాంచ్ నేమ్ అంటే సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేము అండ్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అర్థమైంది కదా! మనం ఇప్పుడు బై చేసి ఏదైతే వాల్ పేపర్ ఉంటుందో ఆ యొక్క వాల్ పేపర్ సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అర్థమైంది కదా! ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తుంది మీకు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సి కోడ్ జస్ట్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేసి పక్కన ఉన్న వెరిఫై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్ అనేది తీసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన నేము, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే చెక్ చేసుకున్నట్లయితే మనకి 40 రూపీస్ డిస్కౌంట్ మాత్రమే చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి 80 రూపీస్ డిస్కౌంట్ ఉన్న 40 రూపీస్ డిస్కౌంట్ మాత్రమే చూపిస్తే ఇక్కడ మీరేం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్కి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లెయిమ్ నౌ అని చెప్పి కనపడుతుంది కదా! సో సింపుల్గా మీరు క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి క్లెయిమ్ అయిపోతుంది. సో క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పేజ్లకి అయితే వచ్చేసేయండి. సింపుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ పోను ఇక్కడ మనం 5 రూపీస్ పే చేయమని చూపిస్తుంది అన్నమాట. సో అర్థమైంది కదా ప్రాసెస్ అనేది. ఈ విధంగా మీరు చేసినట్లయితే 80% డిస్కౌంట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం ఒక 5 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక 5 రూపీస్ పే చేసేయండి. అండ్ అలాగే చెక్ చేసుకున్నట్లయితే నేను కేవలం 5 రూపీస్ మాత్రమే పే చేసి 85 రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ నేను లూట్ చేయడం జరిగింది. సో దానికోసం ఇక్కడ నేను సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసాను. పైన సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. సో కింద మనకి పర్చేజ్ హిస్టరీ అని చెప్పి కనపడుతుంది కదా! సింపుల్‌గా ఈ యొక్క పేజ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి పెండింగ్‌లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ 85 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఫైనల్‌గా ఎంత అమౌంట్ వస్తుంది మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అంటే 59 రూపీస్ సంబంధించిన అమౌంట్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే కొంచెం ట్యాక్స్ అనేది ఉంటుంది కదా! అది పోను మనకి ఇక్కడ 60 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలి అనే విషయం అయితే చెప్తాను. అండ్ ఇక్కడ నేను 1 టైమ్ అయితే లూట్ చేశాను కదా! సింపుల్‌గా నేను బ్యాక్ అయితే వచ్చేసాను. 1 టైమ్ అయితే లూట్ చేశాను. అండ్ ఇక్కడ నాకు ఇంకా 2 ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా 2 ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ ఇదే పేజ్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాల్ పేపర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పక్కా స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి బై నౌ అని చెప్పి కనపడుతుందన్నమాట. సో చెక్ చేసుకోండి. సో క్యాష్ బ్యాక్ అనేది ఈ విధంగా చూపెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే సో 1 మినిట్ చూడండి. ఈ యొక్క పేజ్‌లోకి అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత చెప్పాను కదా! సో సెకండ్ ఆఫర్ మీరు ఇక్కడ క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో క్లెయిమ్ చేసేయండి ఈ విధంగా. ఓకేనా? క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పేజ్‌లోకి వచ్చేసి బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది చూపిస్తుంది. సో చెక్ చేసుకొని ఇక్కడ డిస్కౌంట్ అనేది నాకు వచ్చేసింది. 5 రూపీస్ పే చేస్తే సరిపోతుందని చెప్పి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మళ్ళీ ఇక్కడ నేను బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ అలాగే చెక్ చేసుకోవడానికి నేను జస్ట్ మళ్ళీ ఇక్కడ 5 రూపీస్ మాత్రమే పే చేసి మళ్ళీ ఇక్కడ నేను 85 రూపీస్ సంబంధించిన లూట్ అంటే 85 రూపీస్ సంబంధించిన ఆఫర్ అనేది నేను క్లెయిమ్ చేయడం జరిగింది. సో దానికోసం నేను ఇక్కడ సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసాను. సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. పర్చేజ్‌లోకి చెక్ చేసుకోండి. సో ఇక్కడ 60 రూపీస్ అండ్ 60 రూపీస్ 2 టైమ్స్ అయితే లూట్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా! ఇప్పుడు నేను థర్డ్ టైం కూడా లూట్ చేశాను. సో చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక వాల్ పేపర్ మీద క్లిక్ చేశాను. పక్కా స్క్రోలింగ్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క ఆఫర్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే 185 రూపీస్ అనేది ఉందన్నమాట. అంటే 80 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. 100 రూపీస్ పే చేయమంటారు. ఇది కాదు మనకి మళ్ళీ పక్కా స్క్రోలింగ్ చేయండి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోండి. 85 రూపీస్ ఆఫర్ అయితే వచ్చేసిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క లూట్ అంటే ఇది ఎలా అంటే మళ్ళీ ఇదొక అంటే ఈ యొక్క పేజ్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న డిస్కౌంట్ ఉంది కదా! సో క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లెయిమ్ చేసేయండి. క్లెయిమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పేజ్‌లోకి అయితే వచ్చేసేయండి. బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వెయిట్ చేయండి. సో క్యాష్ బ్యాక్ అనేది అప్లై అయితే అయిపోయింది. చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఒక 5 రూపీస్ మాత్రమే పే చేస్తాను. ఓకేనా? అండ్ అలాగే చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ థర్డ్ టైం కూడా ఒక 5 రూపీస్ పే చేసి మళ్ళీ 85 రూపీస్ అయితే లూట్ చేయడం జరిగింది. అండ్ సింపుల్‌గా బ్యాక్ అయితే వచ్చేసాను. సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసాను. పర్చేస్ హిస్టరీ చెక్ చేసుకోండి. 60 రూపీస్ అండ్ 60 రూపీస్ అనమాట. టోటల్‌గా ఇక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసరికి 180 రూపీస్ సంబంధించిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ నా యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి అనేది క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్స్టెంట్‌గా రాదు. వితిన్ 3 to 4 డేస్‌లో వస్తుంది. లేదా అప్ టు 1 వీక్‌లో వచ్చేస్తుంది గైస్. ఓకేనా? అప్ టు 1 వీక్‌లో 100% మీకు ఎంత అమౌంట్ అయితే క్లెయిమ్ చేశారో మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌లోకి అంత అమౌంట్ క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు చూపిస్తున్న అమౌంట్ కాదు. ఇక్కడ ఎంత అమౌంట్ అయితే చూపిస్తున్నారో ట్యాక్స్ పోను అంత అమౌంట్ మాత్రం మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను 60 రూపీస్ అని చెప్పి 3 టైమ్స్ అయితే లూట్ చేశాను కదా!
రూ. 180 సంబంధించిన ప్రాఫిట్ నా యొక్క బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఒక మెయిల్‌లో 3 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో 3 టైమ్స్ లూట్ చేసేసాం. అండ్ మనకి వేరే మెయిల్ ఐడీ కూడా ఉంది. వేరే మెయిల్ ఐడీలో కూడా మనకు ఆఫర్ ఉంది. ఏ విధంగా క్లెయిమ్ చేయాలని చెప్పి సో చాలామందికైతే డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఆల్రెడీ ఒక మెయిల్ ఐడీలో ఉన్న ఆఫర్స్ మొత్తం కూడా లూట్ చేసిన తర్వాత అండ్ సెకండ్ మెయిల్ ఐడీ కోసం మీరేం చేస్తారంటే ఈ యొక్క యాప్‌ని మీరు అన్‌ఇన్‌స్టాల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు అన్‌ఇన్‌స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ విధంగా మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమ్ బ్రౌజర్‌లో play.google.com అని చెప్పి ఈ విధంగా మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ మీకు ఏ మెయిల్ ఐడీలో అయితే ఆఫర్ ఉందో ఆ యొక్క మెయిల్ ఐడీకి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్‌గా ఈ యొక్క మెయిల్ బటన్ మీద క్లిక్ చేయండి. కింద మనకి స్విచ్ అకౌంట్ అయితే ఉంటుంది. స్విచ్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆఫర్ ఉన్న మెయిల్ ఐడీ మాత్రమే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఈ యొక్క పేజ్ మీద క్లిక్ చేసి ఇందులో మీరు జిగిల్ వాల్స్ అని చెప్పి టైప్ చేయండి ఈ విధంగా. ఓకేనా. సో టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే యాప్ వస్తుంది. ఇన్‌స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. అండ్ మళ్ళీ మనకి వేరే మెయిల్ ఐడీలో మనకి ఆఫర్స్‌ని చూపిస్తాయన్నమాట. ఓకేనా. అండ్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలని చెప్పేసి సో చాలామందికి అయితే అర్థమైంది కదా. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని మెయిల్ ఐడీస్ అయితే ఉంటాయో అన్ని మెయిల్ ఐడీ ద్వారా ఒకటే బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదనమాట. ఓకేనా. అండ్ ఎవరు మిస్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా మెయిల్స్ అయితే ఉంటే ఆ మెయిల్ ఐడీలో ఎన్ని మెయిల్స్ అయితే ఉన్నాయో అంటే ఎన్ని డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా అనేది చేసుకోండి. ఓకేనా.